ఇప్పుడు మనం వెలిగించినటువంటి పడిలో ఉండేటటువంటి 18 మంది దేవతలు, 36 మంది ఉపదేవతలు అందరు కలిసి 54 మంది దేవతలు మనం ఇప్పుడు వెలిగించినటువంటి పడిలో వేంచేసి ఉన్నారు. వారిని స్మరించుకుంటూ, అంటే మనం ఇప్పుడు నేను చెప్పినవన్నీ కూడా పదాలు వనయాత్ర చేసేటప్పుడు మనకు ప్రతి ఒక్క క్షేత్రం మనకు దర్శనం అవుతుంది. ఎరిమేలిలో స్నానం, ఆరెంగావు, ఎరిమేలి, కాలయకట్టు, అలుదా నదిలో స్నానం, కరిమల ఎరక్కం, పెరియానపట్నం, సిరియానపట్నం, పంబా నది, పంబా సద్ది. అంటే ఇంతకుముందు పూర్వకాలంలో గత 40 సంవత్సరాలకు ముందు పంబలో ఇరుముళ్ళు ఇప్పుకొని గురుస్వామి ఆధ్వర్యంలో అలా ఇరుముళ్ళ బియ్యం తీసుకొని వంట చేసుకొని ఆ వంటని అక్కడ స్వాములు భిక్ష పెడతారు. ఎందుకంటే అక్కడ వంట వండేటప్పుడు స్వామి వారు వచ్చి ఏదో ఒక రూపంలో అక్కడ ఆరగిస్తారనేది ఒకటి. ఆ వంట వండిన తర్వాత ఆ ఇసురాకులన్నీ తీసుకుని ఎవరైతే వంట వండించిన దాత ఉంటాడో ఆ దాత అక్కడ ఒక పాట, ఏలం పాట లాగా ఒకటి ఏర్పాటు చేస్తారు. అది పాడుకున్నటువంటి స్వామి ఆ ఇస్త్రాకులు, ఎంగిలి ఇస్త్రాకుల్లో 3 సార్లు ఆయన పళ్ళు దన్నాలు పెట్టించి ఆ ఇస్త్రాకుని పంబా నదిలో కలుపుతారు. స్వామిని పంబా స్నానం చేయించిన తర్వాత పంబా సద్ది అందరికి పెడతారు. అందుకని పంబా సద్ది పెట్టిన తర్వాత నీలిమల వాసుడు, అంటే నీలిమల అంటే అది ఒక పెద్ద కొండ, 6750 కిలోమీటర్లు చదురుపాటు